ఏలూరు జిల్లా నుంచి అలాగే గోదావరి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించినటువంటి పెద్ద పులి అయితే ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గంలో ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తుంది. అలాగే పచ్చని పంట పొలాలు, ఈ యొక్క పామాయిల్ తోటల్లో పులి సంచారం చేస్తున్నట్టుగా అడుగు జాడలైతే ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ట్రాప్ కెమెరాలు అమర్చారు. ఈ యొక్క ప్రాంతంలో పులి కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. మనకి ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కోలమూరుతో గాడాల ఈ యొక్క ప్రాంతాలలో పులి ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో పచ్చని పంట పొలాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే రైతులు పూర్తిగా ఈ యొక్క ప్రాంతంలో రైతాంగం అంతా కూడా వ్యవసాయంతో పాటు అలాగే ఉద్యానవన పంటలు అన్నీ కూడా ఈ యొక్క పండిస్తుంటారు. అటువంటి పచ్చని పంట పొలాల్లో పులి ఇప్పుడు సంచరిస్తుందనే నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వ్యవసాయ పనులు ఎప్పుడు కూడా నిత్యం చేసుకుంటుంటారు. అటువంటి వ్యవసాయ పనులు చేసుకుంటున్న వీళ్ళంతా కూడా ఆ పులి ఏ మూల నుంచి వస్తుందో అనే కూడా భయంతో ఇక్కడ పనులైతే గుంపులుగా ఉంటూ వాళ్ళైతే పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి మధురపూడి విమానాశ్రయం సమీపంలోనే ఇక్కడ దానికి అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి గాడాల అలాగే కొంతమూరు ఈ యొక్క ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాబాయ్, పులి వచ్చిందంటున్నారు, ఇక్కడ మీరు ఎవరైనా చూసారట? మనకి కనిపించలేదు. కనిపించలేదా? ఏమన్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? మరి వచ్చింది అంటున్నానండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? అదే లేక చేలు గట్ట ఉండవద్దు అని ఇంకా వెళ్ళిపోండి బయటికి, ఇంటికి వెళ్ళిపోండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండమంటున్నారు చేలలో పంట పొలాల్లో? చేలలోకి అసలు రానివద్దు అంటున్నారండి. రావద్దండి. చెప్పండి, ఏం చెప్తున్నారండి అధికారులు? ఇది తెలిసిన వెంటనే మన రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వెంటనే మన గాడాల గ్రామం వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఊరంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారండి. అలాగే మనకి ఎమ్మెల్యే గారు వెంటనే వచ్చి టీములుగా జనం గుంపులుగా ఉండి చేసుకోమని త్వరగా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఆవుల దగ్గర దోళ్ళ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా పెద్ద మంటలు వేసుకుని ఉండమని చెప్పారు. గ్రామస్తులు అందరూ కూడా భయాందోళనతో కొంచెం భయంగానే ఉంటున్నారు. ఏ ప్రాంతాల్లో ఉందని చెప్పుకొచ్చారు? ఇప్పుడు ఇక్కడ పామాయిల తోటలో ముద్రలు స్వీకరించారండి ఆఫీసు వారు. అలాగే ఈ చెరువు గొట్టంట ఎదరికి వెళ్ళారు. వెహికల్ ఇక్కడ ఆపి ఫారెస్ట్ జిల్లా ఆఫీసర్ గారు కూడా నడుచుకుంటా దగ్గర సుమారు 2 కిలోమీటర్లు టీంని తీసుకుంటా నడుచుకుంటూ వెళ్ళారండి. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తున్నారండి. ఇంకా రాలేదు జిల్లా ఆఫీసర్ గారు, అక్కడే ఉన్నారండి. అది చూసుకుని వస్తారండి. అది ఆ సైడ్ అండి, తిరుమల మధురపూడి సైడ్ అండి. అది మాది గాడాల గ్రామం అండి. ఇది ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా అన్వేషణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యవసాయకు సంబంధించిన రైతులు ఈ యొక్క ప్రాంతంలో పనులు చేసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కర్రలు పట్టుకుని అలాగే ఫారెస్ట్ అధికారులు అయితే వీళ్ళందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. త్వరగా తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కూడా ఇప్పుడైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇటువంటి కర్రలు కూడా పట్టుకుని ఎవరైనా ఒంటరిగా వెళ్తే మాత్రం కర్రలో అంటే రక్షణగా ఉంచుకోవాలి తప్ప దానిపై ఎటువంటి హానికి తలపెట్టకూడదని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పనులు చేసుకుంటున్నటువంటి ఇక్కడ రైతులను మనం చూడొచ్చు. ఇక్కడ రైతులు ఇక్కడ పనులు నిర్వహించుకున్నారు. వాళ్ళంతా కూడా ప్రధానంగా చూడొచ్చు, ఒక పెద్ద ఆయన వస్తున్నారు, కర్రలు పట్టుకుని వస్తున్నారు. ఏంటి పులి ఎక్కడి నుంచో పులి వచ్చిందన్నారు, ఎక్కడ ఉందన్నారు? ఇలాగ తుర్రేడండి, కోరమూరు, గాడాల ఈ మధ్య ఊళ్ళో లొకేషన్లో ఉందంటున్నారండి. జనంతో చూస్తున్నారండి. ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మన ఎవరో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎంతో చూస్తున్నారండి. జాగ్రత్త తీసుకోమన్నారు రైతులని, జాగ్రత్తగా మీరు బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారండి. ఓకే, అంటే ఇది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు? అంటే ఈ పంట పొలాల్లో మీరు పనుల సమయం చేసుకున్నారు, ఎప్పటి నుంచి ఎప్పుడు ముగించుకోవాలంటున్నారు? అది తొందరగా వచ్చేయమని, పొలాలు ఒక్కడే వెళ్ళొద్దు అని చెప్తున్నారండి. అదండి, కరెక్ట్గా వెళ్తున్నారు మరి, అందుకే రక్షణగా ఉండాలి. ఉండండి, ఎప్పుడు రైతు కానీ మేము కర్ర ఉండాలి మాకు. అదండి. ఓకే, మరి ఏంటి పుల్లను పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నా అన్నారు? అంటే మీకు అందరూ కూడా భయపడుతున్నారు మరి? అదండి, మీ డిపార్ట్మెంట్ మీరు సహకరిస్తున్నారు మాకు, రైతులు మీరు బయట రాగి జాతుకోండి అని అంతా చూస్తున్నారండి. అదండి. ఇది ప్రస్తుతం ఇటువంటి కర్రలు పట్టుకుని పులి ఏదైనా అంటే రక్షణ కోసం అయితే ఆ కర్రలతో అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఈ పెద్ద పులి ఎప్పుడు అంటే మనుషులపై ఎక్కువగా అటాక్ చేయదు. ఇది ప్రధానంగా ఇది మానిటర్ కాదు, అంటే ఇక్కడ కూడా దాడి చేసిన
దానివల్ల లేదు. ఈ యొక్క జంగారెడ్డిగూడెం మీద నుంచి ఇటుగా గోదావరి ప్రాంతాల మీదుగా ఇటువైపు అయితే తొర్రేడు రావడం జరిగింది. తొర్రేడులో మాత్రం 3 పశువులపై దాడి చేసినటువంటి పెద్ద పులి ప్రస్తుతం ఈ తొర్రేడు నుంచి కోలమూరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గాడాల మీదుగా రావడం జరిగింది. ఇది ఇంకా ఇటువైపు అంటే ఇది వాస్తవానికి పురుషోత్తపట్నం యొక్క అడవి ప్రాంతానికి అయితే వెళ్తున్నట్టుగా అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ పులి కోసం అయితే ప్రస్తుతం ఇది ప్రధానంగా ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి ప్రాంతాలు అందరూ కూడా ఇది సతీష్గఢ్ ఏరియా నుంచి తడోబా నేషనల్ పార్క్ నుంచి ఇది వచ్చినట్టుగా కూడా అంచనాకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ రైతులు ఉన్నారు. బాబా ఏంటి పులి వచ్చిందంటున్నారు అక్కడ ఏంటి మాకు తెలియదండి. నాకు తెలియదు. స్కూల్ కాడ ఉందన్నారండి. ఈ రోజేమో అలా చేపల చెరువు కాడ నుంచి మళ్ళీ నిన్న ఎక్కడ ఉందన్నారు? నిన్న తిరుమల స్కూల్ కాడ ఉందన్నారండి. ఇటు తొర్రేడు దగ్గర అండి. తొర్రేడు దగ్గర నుంచి ఇలా చేపల చెరువు కాడికి వచ్చాను. కోలమూరు పూల మీద నుంచి పామాయిల తోటలో నుంచి ఇలా రంగ చెరువు కొట్టుకెళ్ళింది అంటున్నారండి. ఏం కోరుతున్నారు రైతులు? మరి పంట పొలాల్లోకి వెళ్ళాలి భయం కాదండి. మరి అప్పుడే నిన్న నుంచి అలా మమ్మల్ని పంట పొలాల్లోకి రానివ్వట్లేదు సార్. పంట పొలాల్లోంచి రానివ్వట్లేదు కదండి. మరి ఏంటి మరి త్వరగా పట్టుకోవాలని కూడా చెప్తున్నారా ఏంటి? రండి ఎమ్మెల్యే గారిని గట్రా రమ్మన్నారండి. ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ వచ్చారండి మరి అండి. ఓకే, ఇది ఏదైతే సతీష్గఢ్ ఈ యొక్క తడోబా నేషనల్ పార్క్ నుంచి తప్పుకొచ్చినటువంటి పెద్ద పులి ప్రస్తుతం ఆ యొక్క జంగారెడ్డిగూడెం మీదుగా అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సంచరించింది. అటు నుంచి ఇటుగా గోదావరి జిల్లాలో తొర్రేడు ప్రవేశించి అక్కడైతే 3 పశువులపై అటాక్ చేసి మొక్కజొన్న తోటలో నక్కి ఉన్నటువంటి పెద్ద పులి ప్రస్తుతం తొర్రేడు నుంచి ఇటువైపు ఏదైతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ప్రాంతం కోలమూరు కావచ్చు, గాడాల ఈ యొక్క ప్రాంతాలలో ప్రస్తుతం సంచరిస్తూ ఈ యొక్క అంటే మిగిలిన ఇప్పటికే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తలు వహించాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఈ యొక్క కాతేరు ఉండేశ్వరపురంలో ఉన్నటువంటి పంట పొలాలు ఉండేశ్వరం కావచ్చు, ఈ యొక్క పంట పొలాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుచ్చింపేట, నిడిగట్ల, మిత్తిపాడుతో పాటు కాతేరు ఈ యొక్క ప్రాంతాలు, అలాగే బుచ్చింపేట కావచ్చు, నిడిగట్ల, మిత్తిపాడు ఈ యొక్క ప్రాంతాలలో కూడా పులి అంటే ఇప్పుడు ఇటువైపు వచ్చిన నేపథ్యంలో పామాయిల తోటలో పెద్ద అడుగుజాడలు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే అది ఇటువైపు చెరువు మనకు చూస్తున్నటువంటి చెరువు కూడా చూస్తున్నాం. ఈ రంగసాని చెరువు అంటారు. ఈ చెరువు ప్రాంతం మీద గొట్టు మీదుగా వచ్చిందా అనేది కూడా ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి రైతులు కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ మనం చెరువు అంటే ఇది ఏ సమయంలోనైనా ఇక్కడ మంచి నీటిని తాగేందుకు ఈ యొక్క ప్రాంతానికి కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రాత్రికాల సమయంలోనే పెద్ద పులి సంచరిస్తుంటుంది. ఆ పెద్ద పులి ఆ రాత్రికాల సమయంలో తను ఎంత జర్నీ వేట చేసి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక్కడ ఏమైనా అడుగులు ఉన్నాయేమో అని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రాంతంలో మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఏదైనా అడుగుజాడలు ఉందేమో అంటే మంచి నీటి కోసం వచ్చే అవకాశం అయితే మనం ఇందాక పామాయిల తోటలో కూడా చూసాం. ఇక్కడ పామాయిల తోటలో చూసాం. ఇక్కడ కూడా పులి ఇది అడుగుజాడ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పగ్మార్క్ అయితే కనపడుతుంది. ఇక్కడ అటవీ శాఖ అధికారి మరి గుర్తించారో లేదో చూడొచ్చు. ఇక్కడ పగ్మార్క్ అంటే మనిషి కాళ్ళు అయితే ఈ విధంగా ఉంది, కానీ ఇక్కడ ఏదో పులి సంబంధించినటువంటి పగ్మార్క్. ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఇదిగో ఇక్కడ ఉంది. ఈ చెరువులో నీళ్లు తాగడానికి వచ్చి మనకు కనపడుతుంది చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ పగ్మార్క్ అయితే కనబడుతుంది. మరి అటవీ శాఖ అధికారులు దీన్ని గుర్తించట్లేదు తెలియదు. మనకి క్లియర్గా ఇక్కడ కెమెరాలో జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పగ్మార్క్ ఇది అక్కడైతే మనకు కనపడుతుంది. మనం పామాయిల తోటలో చూసినటువంటి పగ్మార్కు ఇవి కూడా 2 ఒకేలాగా కనబడుతున్నాయి. ఎందుకంటే మంచినీటి కోసం వచ్చే అంటే దాహం తీర్చుకోవడానికి పెద్ద పులి ఈ చెరువు దగ్గరకు అయితే వచ్చే అవకాశాలు లేవు. ఆ నేపథ్యంలో మనం వచ్చి ఇక్కడ చూస్తే మాత్రం పగ్మార్క్ అయితే కనిపించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పులి పగల సమయంలో పెద్దగా తిరగకపోయినా పంట పొలాల్లోని ఇక వరిచేల్లో మనం చూసినటువంటి వరిచేలు ఏదైతే పచ్చని వరిచేలులో మాత్రం మరి జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో దాగి అదంతా కూడా రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల ప్రాంతానికి తిరిగి దాని ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టే అవకాశం అయితే కనపడుతుంటుంది. నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చారు. అలాగే జిల్లా సంబంధించినటువంటి డిఎఫ్ఓ ప్రభాకర్ రావు గారు కూడా దాని ఆధ్వర్యంలో పాటు అలాగే 9 జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సిసిఎఫ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ కన్వీనేషన్ సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారి మూర్తి గారు కూడా ఈ యొక్క ప్రాంతంలో బిఎన్ఎన్ మూర్తి గారు కూడా ఈ యొక్క ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క పులి కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. అది వచ్చిన దారిని అటవీ
ప్రాంతానికి పురుషోత్తపట్నం అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా వాళ్ళంతా కూడా అంచనాకైతే రావడం జరుగుతుంది. కానీ అది దారి తప్పి ఏదైతే గోదావరి జిల్లా ఏలూరు జిల్లా నుంచి అలాగే రంగారెడ్డి జిల్లా అక్కడ నుంచి గోదావరి దాటి ఇక తొర్రేడు రావడం జరిగింది. తొర్రేడులో 3 పశువులు దాడి చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కోలమూరు అలాగే గాడాల ఈ యొక్క మధురపూడి ఈ యొక్క ప్రాంతాల్లో ప్రస్తుతం పచ్చని పంట పొలాల మధ్య దాని ఆనవాళ్ళు అయితే కనిపించినట్టుగా అధికారులు అయితే అంచనాకైతే రావడం జరిగింది. ప్రస్తుతం సీసీ కెమెరాలు అలాగే డ్రోన్ కెమెరాలతో ప్రస్తుతం పులి కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV ఈ యొక్క గాడాల గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.